అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వంపై నేతన్నల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నేతన్న నేస్తం, నేతన్న సేవ పథకాల నిధులు తమకు అందటం లేదని కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. అర్హులైన వారికి పథకం అందకుండా అనర్హులకు నిధులు మళ్లుతున్నాయని పలుచోట్ల నేతన్నలే ఆరోపిస్తున్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పలు చోట్ల నేతన్నలు ఆందోళన బాట పట్టారు. బాపట్ల జిల్లా చీరాలలో నేతన్న సేవ పథకం లబ్ధిదారుల ఎంపికపై వివాదం నెలకొంది. అర్హులైన నిజమైన చేనేత కార్మికులను కాకుండా చేనేత వృత్తితో సంబంధం లేని వారికి పథకం నిధులు అందుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే అనర్హులకు అర్హత పత్రాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అనర్హుల నుంచి నిధులు రికవరీ చేయాలని చేనేత కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వెంకటగిరి, బంగారుపేటలో నేతన్న నేస్తం నిధులు తమ ఖాతాల్లో జమ కాలేదంటూ చేనేత కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత జాతీయ అవార్డు గ్రహీత కూనా మల్లికార్జున్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా నేతన్న నేస్తం ద్వారా క్రమం తప్పకుండా సాయం అందేదన్నారు. ప్రభుత్వం నిధులు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్యపై చేనేత ఏడీ కార్యాలయాన్ని సంప్రదించగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని అధికారులు చెప్పినా తర్వాత స్థానిక నాయకుల ఒత్తిళ్లతో పరిశీలనకు రాలేదని ఆరోపించారు. అర్హులైన ప్రతి నేతన్నకు నిధులు వెంటనే అందించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవా పథకం లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని చేనేత మహిళలు ఆందోళన చేపట్టారు. 27వ వార్డు సచివాలయం వద్ద నిరసన తెలిపిన కార్మికులు అర్హత లేని వారికి డబ్బులిచ్చి అర్హులైన తమ పేర్లను జాబితాలో ఎందుకు చేర్చలేదని అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద హ్యాండ్లూమ్ అధికారులను చుట్టుముట్టి నిరసన తెలిపారు. కూటమి నాయకులు, అధికారులు కుమ్మక్కై అర్హులకు పథకం అందకుండా చేశారని వారు ఆరోపించారు. మొత్తానికి గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం కింద సాయం అందేదని, ఇప్పుడు నేతన్న సేవా పథకంలో అర్హులైన వారికి న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల పూర్తి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.